శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రానున్న 4 రోజులు చాలా కీలకమైన రోజులండి. ఆగస్టు 13, 14, 15, 16 ఈ 4 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్టే అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు కూడా భక్తితో ఓం నమః శివాయ కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మేషరాశి జాతకులకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఎందుకు ఈ 4 రోజులు మీకు సాధన రోజులు కావు? మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఊహించిన సమాచారం రావచ్చండి. ఆగిపోతుంది అనుకున్న పని మళ్ళీ కదలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఆశగా చూస్తున్న ఉద్యోగం, వ్యాపార అవకాశాలు, డబ్బుకు సంబంధించిన విషయం, వివాహానికి సంబంధించిన కుటుంబ సమస్యలు లేదా దూరమైన వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, వీటిలో ఏదో ఒక విషయంలో మీరు కనీవెరగని శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అండి ఈ రాశి వారికి రానున్న 4 రోజులలో మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చండి. ఎన్నోసార్లు కూడా ప్రయత్నించిన ఫలితం రాకపోతే ఇక ఇది జరగదేమో అని అనుకొని ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీరు ఊహించిన మార్గం నుంచి ఒక సమాచారం కూడా రావచ్చు. మీరు సంప్రదించిన వ్యక్తి మీకు ఫోన్ చేయవచ్చు. కాబట్టి రాబోయే 4 రోజులు మీకు చాలా కీలకమైన రోజులండి. మీరు కల్లో కూడా ఊహించిన విధంగా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి ఏ రోజున ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఎక్కడికి వెళితే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే ముఖ్యమైన విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా తెలియజేస్తానండి. కాబట్టి మేషరాశి వారికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఈ మేషరాశి జాతకులు ఎప్పుడు ఇతరులను అనుసరించడానికి ఇష్టపడారండి. ఏ రంగంలో ఉన్నా సరే ముందుండి నడిపించే నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సవాలు ఎదుర్కోవడంలో వీరు ముందడుగు ఉంటారు. ఎలాగైనా సరే ఎంత కష్టమైన పనైనా సరే ధైర్యంతో మనోబలంతో ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. వీరు చాలా వరకు కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం వీరికి చేత కాదు. అలాగే తమ జీవితాన్ని తమ సొంత పద్ధతిలో స్వతంత్రంగా నిర్మూలించుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇతరులు మితిమీరించిన జోక్యాలను అస్సలు భరించలేరు. వీరి జీవితాన్ని వీరే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీ మనసులో ఏముందో చాలామందికి తెలియదండి. ఒక పని కోసం మీరు ఎంతో కాలం ఎదురు చూస్తున్నారో కూడా ఇతరులకు తెలియకపోవచ్చు. బయటికి మాత్రం ధైర్యంగా కనిపిస్తూ లోపల మాత్రం ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అందుకే ఈ రానున్న 4 రోజులు ఆ ఫలితాలు మీకు మరింత ముఖ్యమైనవని చెప్పుకోవాలి. ఇప్పటికే మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితేనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. శుభవార్త వచ్చినప్పుడు తొందరపడి అందరికీ చెప్పకండి. మొదటిగా ఆ విషయం నిజమా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అవకాశం రావడం ఎంత ముఖ్యమో వచ్చిన అవకాశాన్ని కూడా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమండి. ఈ వీడియోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఏ సంకేతాలు కనిపించవచ్చు, వ్యాపారం చేస్తున్న వారికి ఎక్కడ లాభం ఉండవచ్చు, డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం, వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎలాంటి మార్పు రావచ్చు, ప్రేమ విషయంలో గతంలో నుంచి ఎవరైనా తిరిగి రావచ్చా, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా మారవచ్చు, ఆరోగ్య విషయంలో ఎలాంటి విషయాలలో నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలన్నింటినీ కూడా వివరంగా చెప్పబోతున్నా. ముఖ్యంగా అండి రానున్న 4 రోజులు మీకు చాలా కీలకమైన రోజులు. ఈ రాశివారికి రాబోయే శుభవార్త ఏ రంగానికి సంబంధించిందో, ఏ తేదీ మీకు అనుకూలంగా ఉంటుందో, ఎలాంటి సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. ఈ రాశివారిని మనం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే మీరు బయట కనిపించే ఒకటి, మీ మనసులో నడిచేది మరొకటి. మీరు ఏ పని చేస్తున్నారో దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరు మీతో ఒక మాట చెప్తే దాన్ని వెంటనే నమ్మరండి. ఆ మాట నిజమా, దాని వెనక నిజమైన కారణం ఉందా, ఎదుటివారి వ్యక్తి నిజంగా మీ మంచి కోరుకుంటున్నారా అనే విషయాలను గమనిస్తారు. అందుకే మీకు ఒక ప్రత్యేకమైన పరీక్షగా శక్తి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారికి తెలియకముందే కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇదే లక్షణం అండి రాబోయే 4 రోజులు మీకు చాలా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి సమాధానం వెంటనే నమ్మవలసిన అవసరమే లేదు. అందులో నిజమైన శుభవార్త ఏది, కేవలం మాట మాత్రమేనా, ఏది అనేది గుర్తించే అవకాశం మీకే కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి మరొక గొప్ప లక్షణం ఏంటంటే పట్టుదల, ధైర్యం. మీరు ఒక్కసారి మనసులో నిర్ణయించుకున్నారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరండి. కొంతకాలం
ఫలితం కనిపించకపోయినా సరే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా వచ్చినా బలంగా వస్తాయి. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన అనుభవాలు చూస్తే ఒక విషయం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మీరు కోరుకున్నది వెంటనే దొరకకపోవచ్చు, కానీ దొరికిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి మీలో ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల మధ్య ఇదే స్వభావం మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన విషయం గురించి మళ్ళీ ప్రయత్నించవలసిన అవసరం ఏర్పడవచ్చు. మీరు ఇది జరగదు అని అనుకున్న పని గురించి మళ్ళీ ఒక సమాచారం కూడా రావచ్చండి. అక్కడే ఈ కాలానికి సంబంధించిన కనీవెరగిన శుభవార్త అనేది మీ చెవున పడబోతుంది. మీరు ఒక విషయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే దాని గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడకండి. ఈ రాశి వారికి కొన్నిసార్లు ఒక చిన్న సమస్య ఏంటంటే మనసులో ఉన్న ఆలోచనలు దాచిపెట్టడం మంచిదే, కానీ సరైన సమయంలో సరైన వ్యక్తితో మాట్లాడుకోవడం వల్ల అవకాశాలు ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజులలో అండి, మీకు నమ్మకం ఉన్న పెద్ద మనిషి అనుభవం ఉన్న మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, ఎవరైనా సరే మీరు బాగా నమ్మిన వ్యక్తులు లేదా మీ పని గురించి బాగా తెలిసిన వ్యక్తి ఒక సలహా ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతి సలహాను పాటించవలసిన అవసరం లేదు, కానీ పూర్తిగా వినకుండా తిరస్కరించకండి. మీ బలహీనతలో ఇది ఒకటండి. అనుమానం. గతంలో ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటే తర్వాత వచ్చే ప్రతి వ్యక్తిని కూడా అదే కళ్ళతో చూడడం మొదలు పెడతారు. గతంలో జరిగిన బాధను భవిష్యత్తుపై పెట్టకండి. ఈ రానున్న 4 రోజుల్లో మీ ముందుకు వచ్చే కొత్త అవకాశం గతంలో జరిగిన అనుభవంతో సంబంధం లేకపోవచ్చు. ఒకప్పుడు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కూడా నష్టమే వస్తుందని మీరు అనుకోవద్దు. ఒకసారి ఎవరో మీ నమ్మకాన్ని దెబ్బతీశారని అందరూ అలాగే ఉంటారని అస్సలు అనుకోవద్దు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా అండి కోపం అండి. ఈ రాశివారికి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ వీరు మాట్లాడే ఒక్క మాట మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఆ మాట ఎదుటివారికి చాలా కాలంగా గుర్తుండిపోవచ్చు. కాబట్టి ఈ రానున్న 4 రోజుల్లో ముఖ్యంగా కుటుంబం లేదా ఉద్యోగం ప్రదేశంలో ఎవరో ఒకరి మాట మీకు నచ్చకపోవచ్చు. మీరు వెంటనే స్పందిస్తే చిన్న విషయం పెద్దదవుతుంది. మీరు 10 నిమిషాలు మౌనంగా ఉంటే అదే విషయం 10 నిమిషాల్లో ముగిసిపోవచ్చు. కాబట్టి ఈ కాలంలో మౌనం మీ బలహీనత కాదు, మీ బలం. ఈ రాశి వారికి గొప్ప విషయం ఏమిటంటే మీరు ఒక్కసారి నిజంగా ఒక వ్యక్తిని ఒక మనిషిగా భావిస్తే చివరి వరకు నిలబడతారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులుగా మీకు సహాయం చేసిన వారికి మీరు గుండెల్లో ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. కాబట్టి ఈ రానున్న 4 రోజుల్లో మీకు దగ్గరైన వ్యక్తి నుంచి ఒక సహాయం లేదా మంచి సమాచారం రావచ్చండి. మీరు ఊహించిన సమయంలో ఒకరు నేను మీ గురించి మాట్లాడుతున్నానని చెప్పవచ్చండి. ఆ ఒక్క మాట మీకు తర్వాత ఒక తలుపు తెరవడానికి కారణం కావచ్చు. అందుకే ఈ రానున్న 4 రోజుల్లో మీకు సహజమైన ఈ రాశి వారి స్వభావం సరిగ్గా ఉపయోగించండి. అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకోండి. కోపాన్ని నియంత్రణగా మార్చండి. పట్టుదలను ప్రయత్నంగా మార్చండి. అప్పుడే మీకు రావాల్సిన వార్తను గుర్తించే సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఈ రానున్న 4 రోజులు ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలో ఒకేసారి అన్నీ మర్చిపోవడం కంటే ఇంతకాలం నెమ్మదిగా సాగుతున్న కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ 4 రోజులు చిన్న సంఘటన కూడా తక్కువ అంచనా వేయకండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక పరిచయం, ఒక సమావేశం, ఒక ప్రయాణం, ఒక పెద్ద మనిషి చెప్పే మాట, ఇవన్నీ తర్వాత జరిగే పెద్ద మార్పు మొదటి అడుగునే ఉండవచ్చండి. కాబట్టి గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి భాగ్యం, ధర్మం, పెద్దల సహాయం, ఉన్నత ఆలోచనలు, దూర ప్రాంతాల సంబంధాల వంటి విషయాల్లో ఆశని పెంచే విధంగా పనిచేస్తుంది. అందువల్ల మీరు ఎప్పటి నుంచో ఒక పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే నాకు అవకాశం రాదేమో అని ఆలోచన పూర్తిగా వదిలేయండి. అవకాశం ఎక్కడి నుంచో వస్తుందో మీకే ముందే తెలియకపోవచ్చు. మీరు అనుకున్న సంస్థ నుంచి కాకుండా ఒక పరిచయం ద్వారా రావచ్చండి. మీరు ఊహించిన వ్యక్తి కాకుండా మరొకరు సహాయం చేయవచ్చు. అందుకే పరిచయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం మీకు ఓపిక నేర్పిస్తుంది. శని ఉన్న చోట ఫలితం వెంటనే రావడం కంటే క్రమేణంగా రావడం సాధనం కనిపిస్తుంది. అందువల్ల మీరు ఒక పని కోసం గతంలో చాలా ప్రయత్నించి విసిగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఒకేసారిగా పెద్ద ఫలితం రాబోతుందని ఆశపడడానికి బదులుగా చిన్న పురోగతిని కూడా విజయాలుగా భావించండి. ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉంటే వెంటనే నియామకం కాకపోయినా ఇంటర్వ్యూ కోసం పిలుపు రావచ్చు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం వెంటనే పూర్తి కాకపోయినా సరే మొదట సమావేశం జరగవచ్చు. డబ్బు మొత్తం చేతికి రాకపోయినా చెల్లింపుల తేదీ ఖరాకు రావచ్చు.
ఇవన్నీ ముందుకు కదిలే సంకేతాలే. కాబట్టి ఈ సమయంలో కుజుడు ప్రభావం మాత్రం మీలో ఆవేశాన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక పని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ప్రతి పని మనం వేగంతో జరగదు. అందుకే ఈ 4 రోజుల్లో ఇప్పుడు కావాలి అంటే మన ఆలోచనలు తగ్గించాలి. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, భాగస్వామ్యం, వ్యాపార, ఉద్యోగం మార్పులు వంటి విషయాల్లో ఒక్క రోజులో నిర్ణయాలు తీసుకోవద్దు. కేతువు ప్రభావం వృత్తి విషయంలో కొంత భిన్నమైన ఆలోచనలు కలగజేస్తుంది. మీరు చేస్తున్న ఎటువంటి వృత్తి అయినా సరేనండి, దాని పట్ల ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు కూడా. ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు కూడా రావచ్చండి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త మార్గం గురించి ఆలోచన కూడా రావచ్చు. ఈ ఆలోచన తప్పు కాదు, కానీ ఆలోచన వచ్చిన వెంటనే ప్రస్తుతం ఆదాయాన్ని వదిలివేసి కొత్త దారులకి దూకడం మాత్రం మంచిది కాదు. ముందుగా కొత్త మార్గం నిజంగా నిలబడుతుందా అని పరిశీలించుకోండి. రాహు ప్రభావం ఇంటి విషయంలో కొంత ఆసక్తిగా కలగజేస్తుంది. ఇంట్లో ఒక చిన్న విషయం మీకు పెద్ద సమస్యలా అనిపించవచ్చు. మీరు బయట ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని గెలిచినా ఇంట్లో ఎవరో ఒక మాట మాత్రం మీ మనసును ఎక్కువగా బాధ పెడుతున్నారు. దీనికి కారణం మీ కుటుంబం చాలా ముఖ్యమైంది. కాబట్టి ఈ రాశి వారికండి ఇంట్లో ఎవరు ఏమంటున్నారు అనే దానికంటే ఎందుకు అన్నారో చూడండి. రాబోయే 4 రోజులు ఈ పాత విషయాలను మీ ఆలోచనలకి రావచ్చండి. ఈ అంటే ఈ సమయంలో ఇలా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం రావచ్చు కూడా. అందుకే ఈ రానున్న 4 రోజులను ఒకే విధంగా చూడకండి. మొదట 2 రోజులు ఆలోచన సమాచారం కోసం, తర్వాత 2 రోజులు నిర్ణయాల మొదట కోసం ఉపయోగపడే విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడే ప్రధానమైన విషయమండి. కనీవెరగని ఎప్పుడు కూడా మీరు ఊహించని విధంగా శుభవార్త అంటే ఆకాశం నుంచి ఒకేసారి డబ్బు పడడం మాత్రమే కాదు. మీరు ఎదురు చూస్తున్న సమస్యకు తలుపులు తెరుచుకోవడం కూడా శుభవార్త. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం రావడం, మీ ప్రయత్నాలన్నీ ఎవరో గుర్తించడం, మీకు సహాయం చేయడానికి ఒకరు ముందుకు రావడం, మీ కుటుంబంలో సమస్యలు కూడా సర్దుకోవడం, ఇవన్నీ మీ జీవితానికి విలువైన శుభ పరిణామాలే. కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో ఈ రాశి వారికి మీ మనసులో చాలా ఆలోచన కలిగించే రోజులు. ఒకవైపు గతంలో జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయండి. మరొక వైపు మీ భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఆలోచనలు కూడా మొదలవుతాయి. కానీ ఈ రోజున సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో కొంతకాలంగా ఒక విషయం ఆగిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన కదలిక ఈ రోజు నుంచి మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అది వెంటనే పెద్ద ఫలితంగా కనిపించకపోవచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, ఎవరైనా మీ గురించి మరొకరితో మాట్లాడవచ్చు కూడా. మీరు మర్చిపోయిన దరఖాస్తు గురించి సమాచారం కూడా రావచ్చండి. బయటికి కనిపిస్తే అది ఒక చిన్న విషయంలాగే అనిపిస్తుంది, కానీ అదే విషయం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజులు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో ఎవరో ఒకరు మీకు నచ్చని విషయం చెప్పవచ్చండి. ఉద్యోగంలో మీ పై అధికారులు మీ పని గురించి ఒక వాక్యం చెప్పవచ్చు. వ్యాపారంలో కస్టమరు ఒక షరతు కూడా పెట్టవచ్చు. వెంటనే కోపం తెచ్చుకొని సమాధానం ఇవ్వకుండా ముందుగా 1కి 2 సార్లు ఆలోచించి పూర్తిగా వినండి. మీరు ఒకసారి కోపంతో మాట్లాడితే తర్వాత మీరు చెప్పిన మంచి మాటలు కూడా ఎవరికి వినిపించకపోవచ్చు. ఈ రోజు మీకు అవసరమైనది గెలవడం కాదు, సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడడమే మంచిది. కాబట్టి ఆ పరమేశ్వరుని స్మరించుకొని మీ పనులు ప్రారంభించడం మంచిదండి. సాధ్యమైతే శివాలయానికి వెళ్ళి కొంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఒక కోరిక ఉంటే దాన్ని దేవుడి ముందు చెప్పి దానికోసం మీరు చేయవలసిన పని ఏమిటో కూడా ఆలోచించండి. కేవలం ఫలితం కోసం మాత్రమే కాకుండా మీ వంతు ప్రయత్నం చేయడం ఈ రోజులు చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ మాసంలో మీకేంటంటే ఈ ఆగస్ట్ నెల అంటేనే మీకు అద్భుతంగా ఉండబోతుందండి. మీకు సమాచారం, ఫోన్ కాల్ మీకు కొత్త దారి చూపించే రోజులు. కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో ఈ రాశి వారికి సమాచార పరంగా ముఖ్యమైన రోజులు. ఈ రోజున మీ చేతిలో వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మీకు చాలా రోజులుగా చూస్తున్న ఒక సమాధానం రావచ్చండి. ఈ ఆగస్ట్ నెలలో సూర్యగ్రహం తర్వాత నుంచి మీ జీవితంలో గ్రహాల మార్పుల ద్వారా మీ జీవితం ఏంటంటే అద్భుతమైన మార్పులు కలగ రాబోతుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి నుంచి సంప్రదింపులు రావచ్చు. వ్యాపారంలో కొత్త వ్యక్తి మీతో మాట్లాడవచ్చు కూడండి. కుటుంబంలో ఒక విషయం గురించి చివరికి స్పష్టత రావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక సంబంధం గురించి సమాచారం కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం,
వార్త రావడం ఒకటి, అది నిజమైన శుభవార్త అని నిర్ధారించుకోవడం మరొకటి. ఎవరో ఒకరు మీకు చాలా మంచి అవకాశం ఉంది అని చెప్పారని వెంటనే నమ్మకండి. పూర్తిగా విషయాన్ని వివరాలు అడగండి, పత్రాలు చూడండి, పరిస్థితిని అర్థం చేసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి ఈరోజు మీ పని గురించి ఒక చర్చ జరగవచ్చండి. పై అధికారి మీకు కొత్త బాధ్యత కూడా ఇవ్వచ్చు. మొదట అది భారంగా అనిపించినా అదే బాధ్యత మీకు భవిష్యత్తులో మంచి పేరు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు నాకు మాత్రమే ఈ పని అని ఆలోచించకుండా దీని ద్వారా నేను ఏం నేర్చుకోగలను అని ఆలోచిస్తే మీకు ప్రయోజనమే కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఈరోజు మీ ఫోన్ నిర్లక్ష్యం చేయకండి. తెలియని నెంబర్ నుంచి వచ్చిన ముఖ్యమైన కాలు కూడా కావచ్చు. మీరు గతంలో పంపిన దరఖాస్తుకు సమాధానం ఆలస్యంగా రావచ్చు. ఒక ఇంటర్వ్యూ గురించి సమాధానం కూడా రావచ్చండి. మీకు వచ్చిన రంగంలో అవకాశం రాకపోయినా సరే మరొక రంగంలో మరొక సంస్థలో మీకు ఏంటంటే అవకాశం రాబోతుంది. కాబట్టి దాన్ని గురించి వదిలివేయకుండా దాని భవిష్యత్తు ఏమిటో పరిశీలించుకోండి. వ్యాపారం చేసేవారికి కూడా మాటల ద్వారా లాభం వచ్చే రోజులు. మీరు ఒక కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నారో దాని మీదే ఒక ఒప్పందం ఆధారపడవచ్చు. కస్టమర్ మీ మాటల్లో నమ్మకంగా ఉండాలి, చూడాలి. కోపంగా సమాధానం ఇవ్వడం, చిన్న విషయానికి పెద్ద వాదన పెట్టడం, వెంటనే ధర తగ్గించడం వంటివి చేయకండి. మీ విలువ మీకు తెలుసు కాబట్టి మీ పని విలువను కూడా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యేలాగా చెప్పండి. డబ్బు విషయంలో ఒక సమాచారం రావచ్చు. ఎవరో మీకు ఇవ్వవలసిన డబ్బు గురించి మాట్లాడవచ్చు కూడా. చెల్లింపు తేదీ ఖరాకు రావచ్చు, లేదా ఒక ఖర్చు గురించి ముందుకు తెలిసే నిర్ణయం సిద్ధం కావచ్చు. ఈరోజు చేతికి వచ్చిన డబ్బును వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత భద్రం చేసుకోవడానికి, ఎప్పుడైనా సరే వచ్చిన డబ్బును వృధా చేసుకోకుండా పొదుపు చేసుకోవడానికి అలవాటు చేసుకోండి. అదృష్టం మీ వైపు తిరుగుతున్నట్టు అనిపించిన రోజు ఈ ఆగస్టు నెలలో ఈ రాశి వారికి కొంత సానుకూలమైన శక్తిని కలగజేసే కాలం అండి. ఇప్పుడు ముఖ్యంగా పెద్దలు, గురువులు, అనుభవం ఉన్న వ్యక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే సమాచారం వంటి విషయంలో మీకు ఉపయోగపడే పరిమాణాలు కూడా కనిపించవచ్చు. కాబట్టి ఇంతకాలంగా మీరు ఒంటరిగా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఈరోజు ఎవరో ఒకరు మీకు దారి చూపించవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఒక పని చేయాలని అనుకుంటే గనక, ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే గనక ఈరోజు దాన్ని మొదటి అడుగు వేయడానికి సరైన ఆలోచన కూడా రావచ్చండి. మీకు ఒక పరిచయం సహాయం ఉండవచ్చు. ఒక పెద్ద మనిషి మీకు ఒక వ్యక్తిని పరిచయం కూడా చేయవచ్చు. ఆ పరిచయం తర్వాత మీకు కొత్త అవకాశం కూడా రావచ్చు. ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు సాధారణంగా మీ పని మీరు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి విజయానికి మన శ్రమతో పాటు కొంతమంది వ్యక్తుల సహాయం కూడా అవసరం. ఈరోజు మీకు సహాయం చేయడానికి ఒకరు ముందుకు వస్తే నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని వెనక్కి తగ్గకండి. నిజాయితీగా ఇచ్చే సహాయాన్ని స్వీకరించుకోవడం మీకు మంచిది. ఆస్తి లేదా స్థిరమైన పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవారు ఈరోజు ఈ విషయాలను పరిశీలించవచ్చు. కానీ పత్రాలు పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. ఒక భూమి, ఇల్లు లేదా స్థిరాస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క అభిప్రాయం వినండి. మీరు ఒకరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత సమస్య రావచ్చు. కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు మీ ప్రతిభను చూపించే అవకాశం రావచ్చు. ఒక ముఖ్యమైన పని మీకు అప్పగించవచ్చు. మీకు కష్టంగా అనిపించినా అదే పని మీ పేరుపై అధికారుల దృష్టిలో తీసుకురాబోతుంది. కొన్నిసార్లు మనం ప్రయత్నించకపోయినా సరే అడగకుండానే అవకాశాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వెనక్కి తగ్గకండి. ఈ 4 రోజులు అనేవి శుభవార్తలు నిర్ణయాలుగా మార్చుకోవాల్సిన రోజులు. కాబట్టి శుక్రవారం ఈ రాశి వారికి సంబంధాలు, కుటుంబం, డబ్బు, భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ముఖ్యమైన రోజులు. గత 3 రోజుల్లో వచ్చిన సమాధానం ఈరోజు మీ ముందుకు ఒక నిర్ణయంగా రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే ఒక అవకాశం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారంలో ఒక వ్యక్తితో ఒప్పందం గురించి మాట్లాడి రావచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం మీద అందరూ కలిసి నిర్ణయం తీసుకురావాల్సి కూడా రావచ్చు. వివాహం లేదా ప్రేమ సంబంధంలో కూడా ఒక స్పష్టమైన మాట కూడా రావచ్చు. ఈరోజు తొందరపడకుండా 2 వైపులా ఆలోచించండి. ఒక అవకాశం చాలా ఆకర్షణీయంగా కనిపించినా దాని వెనుక ఉన్న బాధ్యతను కూడా చూడాలి. ఉద్యోగంలో జీతం ఎక్కువగా ఉన్నా ప్రయాణం ఎక్కువగా కావచ్చు. వ్యాపారంలో లాభం ఎక్కువగా ఉన్నా దానికి పెట్టుబడి కూడా ఎక్కువగా రావచ్చు. వివాహ సంబంధంలో మంచి విషయాలు ఉన్నా కొన్ని విషయాలు మరింతగా తెలుసుకోవాల్సినవి కూడా రావచ్చు. అందుకేనండి మంచి వార్త వచ్చినప్పుడు ఆనందించండి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు
తెలివిగా 1-4 సార్లు ఆలోచించాలి. డబ్బు విషయంలో ఈరోజు కుటుంబం అవసరాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. కొందరికి ఇంటి వస్తువులు, పిల్లల అవసరాలు లేదా ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. ఈ ఖర్చును ముందుగా అంచనా వేసుకుంటే సమస్య ఉండదు. ముఖ్యంగా ఎవరో అడిగారని వెంటనే అప్పు ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి. గతంలో డబ్బు విషయంలో చాలా విధాలుగా మోసపోయారు. మీకు చేతనంత వరకు సహాయం చేయండి, కానీ మీ కుటుంబం ఆర్థిక భద్రతను దెబ్బతీయకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ 4 రోజులు కేవలం ఇంట్లో కూర్చుని అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రదేశాలకు వెళ్ళడం ఎంతో మంచిది. ముఖ్యంగా శివాలయానికి వెళితే చాలా మంచిది. ఈ సమయంలో ఆ పరమేశ్వరుడు యొక్క దర్శనం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల ఈ కాలంలో మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడడం వల్ల శివ ఆరాధన మీలోని ఆవేశాన్ని తగ్గించి నిర్ణయాల స్పష్టత పెంచుతుంది. మీకు దగ్గరలో ఉన్న శివాలయం అయినా సరే, పెద్ద ఆలమైనా చిన్న ఆలమైనా సరే, భక్తితో వెళ్ళండి. ఆలయం ఎంత పెద్దదో కాదు, మీ మనసులో ఎంత భక్తి ఉందో ముఖ్యమండి. కాబట్టి రాబోయే 4 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రంలో శివాలయానికి వెళ్ళి కొంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. శివలింగానికి దర్శించి మీకు ఉన్న సమస్యను ఆ దేవుడి పాదాల వద్ద చెప్పుకోండి. ఈ సమయంలో మీరు ఈ పని నాకు తప్పకుండా జరగాలని మాత్రమే కోరుకోకుండా, నాకు మంచిదైన మార్గాన్ని ఏదైతే ఉందో అది చూపించండి అని ఆ తండ్రిని ప్రార్థించండి. ఎందుకంటేనండి, కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు మంచిది కాకపోవచ్చు, కానీ భగవంతుడు మనము ఊహించిన మార్గంలో మంచి ఫలితాలు ఇవ్వచ్చు. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీకు ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా సమాచారం వచ్చే అవకాశం ఉండడంతో ప్రయాణంలో ఉన్న పనిలో ఫోన్ నుంచి పూర్తిగా పక్కన పెట్టకుండా ఉండండి. అయితే ప్రతి కాల్ వెంటనే స్పందించవలసిన అవసరం అయితే లేదు. ముఖ్యమైన విషయం అయితే ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు చిన్న ప్రయాణం కూడా ఒక పరిచయానికి కారణం కావస్తుంది. కాబట్టి మీరు సాధారణంగా వెళ్ళని ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వస్తే దాన్ని ఇబ్బందిగా భావించకండి. కొన్నిసార్లు మనం వెళ్ళాలని అనుకోని చోటికి మనం అవసరమైన వ్యక్తి ఎదురవుతూ ఉంటాడు. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీకు పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. ఇంట్లో తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా మీకు దారి చూపించిన పెద్దవారు ఉంటే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. దూరంగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి. మీకు మంచి కోరే పెద్ద మనిషి ఒక మాట చెప్పినా దాన్ని గౌరవంగా వినండి. ఆ మాటల్లో మీకు తెలియని ఒక మార్గం దాగి ఉండవచ్చండి. అందుకే మీ కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కొంతసేపు సమయాన్ని గడపడం మంచిదండి. ఈ రోజున మీకు కుటుంబం నుంచి వచ్చే ఒక్క మాట లేదా ఒక్క నిర్ణయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఆందోళనలు, సమస్యల గురించి మాత్రమే కాకుండా కొంతసేపు ఆ భగవంతుని స్మరించుకోండి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మొదటి పరిహారం శివ ఆరాధన అండి. ముఖ్యంగా ఆ పరమేశ్వరుని భక్తితో ప్రార్థించడం మంచిది. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా సరే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి శివయ్యను నమస్కరించుకుంటే చాలండి. మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అభిషేకం చేయించే అవకాశం ఉంటే భక్తితో చేయించండి. శివయ్యకు బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు మీ మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక పెట్టుకోండి. నా జీవితంలో నాకు మంచిదైన మార్గాన్ని చూపించు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడండి, నా ప్రయత్నాలని సరైన ఫలితాన్ని ఇవ్వండి. ఇలా ప్రార్థించితే మీకు మంచిదండి. ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రశాంతంగా జపించండి. సంఖ్య కంటే భక్తి ముఖ్యం. త్వరగా 100 సార్లు చెప్పడం కంటే మనసులో కొంతసార్లు చెప్పడం మంచిది. కాబట్టి ఈ రోజున మీకు చేతనంత వరకు అవసరంలో ఉన్న వ్యక్తిని ఆహారం ఇవ్వండి. పేదవారికి అన్నదానం చేయవచ్చు. ఆకలితో ఉన్నవారికి ఎవరికైనా భోజనం పెట్టడం మీకు ఎంతో మంచిది. సేవ అనేది చాలా ముఖ్యమండి. మీరేంటంటే ఈ రోజుల్లో విద్యకు సంబంధించిన దానం చేయడం మంచిది. ఒక విద్యార్థికి నోట్బుక్, పెన్ను లేదా చదువుకు అవసరమైన వస్తువులు ఇవ్వచ్చు. మీకు చేతనంత వరకు చిన్న సహాయం కూడా ఒకరి భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చండి. కాబట్టి ఈ రాబోయే 4 రోజులు మీకు విద్య నేర్పిన గురువులను, పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం పుష్కలంగా ఉంటే చాలండి. వీరి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో పసుపు, శనగలు, అరటి పండ్లు లేదా మీకు చేతనైనవి ఆహారం ఎవరికైనా దానం చేయవచ్చండి. వృద్ధులను గౌరవంగా చూసుకోవడం మంచి పరిహారంగా భావించవచ్చు. కాబట్టి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా ఉంచి సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించండి. కుటుంబ సభ్యులందరినీ సుఖశాంతుల కోసం ప్రార్థించండి. ఇంట్లో మాటల గొడవలు తగ్గించడానికి ప్రయత్నించి చూడండి.
శాంతంగా ఉండే ఇల్లు కూడా ఒక పెద్ద పరిహారమే. ఈ 4 రోజుల్లో పక్షులకు ఆహారం పెట్టడం, ఆవులకు వీలైనంత వరకు ఆహారం ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా మంచిదే. కాబట్టి దానం చేసేటప్పుడు కూడా అండి, పేరు ప్రఖ్యాతుల కోసం చేయకండి. మీకు చేతనంత వరకు నిశ్శబ్దంగా చేయండి. ముఖ్యంగా ఒక పరిహారం మాత్రం తప్పకుండా పాటించండి. ఎవరిని కూడా కావాలని బాధ పెట్టకండి. ఒక్క మాటతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకండి. మీకు అది దోషంగా మారుతుంది. మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే వీలైనంత వరకు క్షమాపణ చెప్పండి. ఈ రాశి వారికి కోపం వచ్చినప్పుడు మౌనంగా పాటించడం కూడా ఒక గొప్ప పరిహారమే. ఈ 4 రోజుల మధ్య అవసరమైన వాదనలు, రాత్రివేళ ఎక్కువగా మేలుకొని ఉండడం, కోపంతో వాహనాలు నడపడం, తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వడం వంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు రావడానికి మనం చేసే పూజ ఎంత ముఖ్యమో, మనం నివారించే పొరపాట్లు కూడా అంతే ముఖ్యమండి. కాబట్టి ఈ రాశి వారికి రాబోయే 4 రోజులు సాధారణంగా గడపకుండా ప్రతి రోజును ఒక అవకాశంగా చూడండి. మీరు చాలా కాలం ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి కదలిక రావచ్చండి. ఒక సమాచారం మీ ఆలోచనలు మారవచ్చు. ఈ వీడియో పూర్తి అవబోయేలోకే మీ చెవున ఒక శుభవార్త వినబడబోతుంది. కాబట్టి ఒక వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఒక చిన్న అవకాశం తర్వాత పెద్ద మార్పుకి కారణం కావచ్చు. మీకు రావాల్సిన శుభవార్త ఏ రూపంలో వస్తుందో మీకు చెప్పలేం, కానీ రానున్న 4 రోజులు మాత్రమండి. మీ చుట్టూ జరిగే మార్పును జాగ్రత్తగా గమనిస్తే ఏది నిజమైన అవకాశమో, ఏది కేవలం మాట అనేది మీరు గుర్తించగలరు. ఇంతకాలం ఆలస్యం అనేది నిరాశపడిన ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అంటే అంతం కాదు. మనకి ఆ పని అవ్వదు అని అనుకోకండి. కొన్నిసార్లు సరైన సమయం వచ్చే వరకు ఫలితం ఆగే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలలో రాబోయే 4 రోజులలో మీ జీవితంలో ఏది నిజంగా జరిగిందని, ఏ శుభార్త మీకు వచ్చిందో, ఏ మార్పు మీకు కనిపిస్తుందో అని తప్పకుండా మాకు తెలియజేయండి. మీ అనుభవం మరొక ఈ రాశి వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా అండి మీ జీవితంలో రేపు జరగబోయే అక్షర సత్యాలు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరకు ఒక్క మాట అండి, ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా సరే మీ జీవితంలో సరిపోయింది అంటేనే ఇది దైవ సంకేతంగా భావించండి. ఈ రాశివారి జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి. మీ ముందున్న దారులన్నీ సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని భావిస్తూ, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ వెళ్ళవేళ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.